నాకు మలయాళం రాదు. నాకు ఈ భాష అర్థం కాదు. మీకేమన్నా అర్థమైతే చెప్పుండ్రి అని నేనంటలేను. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సార్ అంటున్నాడు. ఇంతకు ఈ కేరళ మలయాళం పంచాయతీ మన తనకు ఎందుకు వచ్చింది? అయినా ఉన్నట్టుండి ఈ మాటను అరవింద్ సారు ఎందుకు అంటున్నాడు, ఎవరిని అంటున్నాడు, ఏందో కథ పురాగా తెలవాలనంటే చెప్పుడెందుకుల్లా ఈ వార్త వచ్చింది మీకోసం చూడుండ్రి. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు, ఏం సపోర్ట్ చేస్తలేడేంది, ఏడ కనబడతలేడు, సోషల్ మీడియాలకి ఇట్లా అనుకుంటున్నారో లేదో జనాలు. తప్పకుమని పెద్ద బాంబే వేల్చిండయ్యా మన బీజేపీ లీడరు అరవిందం సారు. మరి ఉన్నట్టుండి ఇప్పుడు అరవిందం సార్ ఎందుకయ్యా లైమ్ లైట్ లకు వచ్చిండనంటే కవితక్క మీద జనత గట్టిగానే కారాలు మిరియాలు నూరబట్టిండు సోషల్ మీడియా ఏదికగా. మరి ఇప్పుడు ఉన్నట్టుండి కవితక్క పేరు ఎందుకయ్యా ప్రస్తావన చేసిండు ఈ బీజేపీ లీడర్ అరవిందం సార్ అని అంటే, కేరళ లిక్కర్ స్కామ్ కేసుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సారు సేటరికల్ గా ట్విట్టర్లో ట్వీట్ కంటార్చిండయ్యా. కేరళలో కూడా మన లిక్కర్ కీర్తి పతాకం ఎగరేయబోతున్నది. అంత గొప్ప పేరు ప్రఖ్యాతలను మన తెలంగాణ ముద్దుబిడ్డ సంపాదించుకున్నదయ్యా. నాకు మలయాళం అర్థం కాదు, ఈ కేరళ నాయకుడు చెప్పేది మీకు ఎవరికైనా అర్థమైతే చెప్పుండ్రి అనుకుంటా ఓ వీడియోను పోస్ట్ చేసిండయ్యా. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ముప్పు తిప్పలు పడి బెయిల్ తెప్పించుకొని బయటపడ్డటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు రీసెంట్ గా కేరళ లిక్కర్ స్కామ్ లో కూడా తెర మీదకి అచ్చుడుతోని రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతున్నది. కేరళ ఓయాసిస్ కంపెనీకి లైసెన్సు జారీ వెనుక కవిత పాత్ర ఉన్నదని, ఆమె ఏకంగా కేరళ ప్రభుత్వం పెద్దలతోనే సంప్రదింపులు జరిపిందని చెప్పి ఆ రాష్ట్ర విపక్ష కాంగ్రెస్ నేత ఎవరైతే ఉన్నారో వీడి సతీశన్ కేరళ అసెంబ్లీలో చేసిన ఆరోపణలు పెద్ద రచ్చగా మారినాయ్యా. ఇక ఇప్పుడు ఉన్నట్టుండి కవితక్క పేరు కేరళ అసెంబ్లీలలో వినబడ్డదో ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది. అరవింద్ సార్ మాత్రం తగ్గేదే లేదనుకుంటా పోస్టుల మీద పోస్టులు పెట్టుకుంటా ఎడ్డిచ్చినట్టే కారెడ్డలు ఆడుకుంటా కవితక్క మీద గరం అవుతున్నాడు. మన తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారాల పట్టి ఇట్లా లిక్కర్ స్కామ్ పంచాయతీ కేరళ మొత్తం ఊపిడే కాకుండా తెలంగాణ పరువు మొత్తం తీసిందని చెప్పి కారెడ్డలు ఆడుకుంటా మాట్లాడబట్టిండయ్యా. సరే అరవిందం సార్ అయితే ఈ విధంగా తెలిసిన ముచ్చట్ను పోస్ట్ పెట్టిండు కానీ మరి దీని మీద కవితక్క ఎట్లా రియాక్ట్ అవుతుంది, కేటీఆర్ సార్ ఎట్లా కౌంటర్ ఇస్తాడు, కేసీఆర్ సార్ ఏమన్నా రియాక్ట్ అవుతారో లేదో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. చూసిండ్రు కదా మన ధమాకా ఆర్తలు ఎట్లున్నాయి, మస్తున్నాయిలే. ఇంగిన్ని మంచి మంచి ఆర్తలతోని నేను మళ్ళా కలుతూనే ఉంటా, చూస్తూనే ఉండుండ్రు అప్పటిదానిక మన మెగా9 టీవీని అన్నట్టు ఎప్పుడు మర్చిపోయినా. మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు మీకు నచ్చినాయి కాబట్టి మీకు దండం పెడితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమనిపిస్తే అది కామెంట్ చేయండి. అట్లనే మన మెగా9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోడు అమ్మతోడు అస్సలే మర్చిపోకుండ్రి. ఉంటాం మళ్ళా.